శ్రీకాకుళం జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు అన్న వార్తను సాక్షి హైలైట్ చేసింది. అందులో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ధాన్యం రంగు మారింది. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా వదిలేసింది. ఇదే అదనగా కొందరు మిల్లర్లు అక్రమాలకు తెగబడుతున్నారు. తేమ పేరిట రైతులు నిలువున దగా చేస్తున్నారు. అధికారులు మిల్లర్లకు అమ్మాలని తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వం మిల్లర్లు కలిసి ఆడుతున్న యాట్లో రైతులు నలిగిపోతున్నారు. బుధవారం పొలాలకి మండలం ప్రియాగ్రహారంలో 20 మంది అన్నదాతలు నడిరోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రియాగ్రహారానికి చెందిన రైతులు బుధవారం రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ధాన్యానికి ట్రక్ షీట్ వేయాలని కోరారు. ధాన్యం శాంపిల్ చూసిన సిబ్బంది తాము తేమ శాతం మాత్రమే నిర్ధారించగలమని, రంగు మారినట్టు కనిపిస్తున్నదని మిల్లర్ని సంప్రదించాలని చెప్పారు. రైతులు మిల్లర్ దగ్గరికి వెళ్తే మద్దతు ధర ఇవ్వలేనంటూ కరాఖండిగా చెప్పేశారు. కొద్దిసేపటికి మిల్లర్ తరపున దళారీ ఎంటర్ అయ్యాడు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 80 కేజీలకి 1840 అయితే రైతు సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లు దగ్గరికి చేరిస్తే 1700 రూపాయలకు దళారీ రేటు మాట్లాడాడు. గత్యంతరం లేక రైతులు అంగీకరించారు. ధాన్యం ట్రాక్టర్లకు లోడ్ చేశారు. ఇంతలో మిల్లర్లు మళ్ళీ మాట మార్చేశారు. ఆ ధాన్యం తమకు వద్దని 1500 మాత్రమే ఇస్తామని, లేదంటే అసలు తీసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో రైతులు నిర్ఘాంతపోయారు. సొంత ఖర్చులతో ధాన్యం తెచ్చిన తర్వాత తీసుకోబోతే ఎలా అంటూ రోడ్లపైన ఆందోళనకు దిగారు. రైతు అంటే ఎంత చున్నచూప అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య మండలం అంతా ఉందని రైతులు చెప్తున్నారు. ధాన్యం పైకి రంగు మారినట్టు కనిపిస్తున్న లోపల బియ్యం బాగుందని రైతులు చెప్తున్నారు. రంగు మారిన దాని నుంచి తీసిన బియ్యాన్ని వాళ్ళు చూపించి నాణ్యత ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. అయినా ఎందుకు కొండలేదని నిలదీశారు. రైతులకు జరిగిన అవమానాన్ని వారి ఆవేదన సాక్షి వెలుగులో తేవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.